చూసారా వీళ్ళ ఆకలి వచ్చి నా నెత్తి మీద కూర్చుంది. టైం వచ్చేసి 1:30 అవుతుంది. 1:30 అయినా కానీ ఇంకా ఆకలి ఆకలి అని చెప్పేసి అంటున్నారు. డెలివరీ బాయ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఏదో పిజ్జా వీడియో కామెడీగా చేశాను, ఇది రియల్ గా జరుగుతుందని అసలు అనుకోలేదు. దయ్యాలాగా 1:30కి ఇది మా పరిస్థితి. మా దివ్య కూడా పడుకోలేదు. పిజ్జా టోటల్ 5 ఆర్డర్ పెట్టాను. ఇప్పుడు చూపిస్తాను ఏమేమి ఆర్డర్ పెట్టాను. మెయిన్ గా సిటీలో బెనిఫిట్ ఏంటంటే నైట్ లో ఎప్పుడు ఆర్డర్ చేసుకున్నా కానీ అలా వచ్చేస్తాయి అనమాట. 1:30కి ఆర్డర్ చేసుకున్నా, 2 గంటలకు ఆర్డర్ చేసుకున్నా. కామెడీగా జోక్ గా అనుకున్నాం అనమాట పిజ్జా పిజ్జా అని చెప్పేసి. ఇక్కడ నిజంగానే జరుగుతుంది, చూడాలి. మా దివ్య కూడా పడుకోలేదు, నైట్ జాగారం. అందరు నిన్న జాగారం చేస్తే మేము ఈరోజు చేస్తున్నాం అనమాట. చికెన్ తినకూడదని చెప్పేసి అన్ని వెజిటేబుల్ పిజ్జా పెట్టుకున్నాము. ఏమేమి పిజ్జా పెట్టుకున్నామో ఫుల్ వీడియోలో చూపిస్తాను, చూసేసేయండి. మా దివ్య పడుకోలేదు, ఆడే వచ్చి చూసారు ఎలా చూస్తుందో క్లియర్ గా. ఇప్పటి వరకు మా దివ్య ఫోటో కానీ ఫేస్ కానీ చూపించలేదు, ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. నైట్ మొత్తం ఇదే ఊపిడు అనమాట, తల ఊపిడు. కొంతమందికి ఓ కోపం అంట, కోపం వస్తే ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. ఏం చూసి నవ్వుకుంటుంది? ముఖం చూసి నవ్వుకుంటుందా? నా ముఖం చూపించి ఒకసారి నవ్వుతుందో లేదా చూద్దాం. దివ్య ఎర్ర చూసామన్నాడు చూసి నవ్వుతుంది. ఎర్ర దివ్య దివ్య చూసారా ఎలా హర్రే హర్రే. మా దివ్యకి ఏంటో నైట్లో ఇంతగా అవుతుంది. నైట్ 1:30 అవుతుంది. నిద్ర రావట్లే నీకు? నిద్ర రాదు, ఏం రాదు, అంతేనా? అంతేనా? అర్రే అంతేనా? అంతేనా? అబ్బో దెబ్బకు నా ఫేస్ రియాక్షన్స్ మారిపోయాయి. పిజ్జా ఆర్డర్ చేసుకున్నామా, వాడు ఫోన్ చేసి ఆర్డర్ తీసుకోవట్లేదని చెప్పేసి 40 minutes తర్వాత చెప్పాడు. ఆర్డర్ చేసుకున్న తర్వాత తింటాము, ఒక 2 minutesలో వస్తుందని ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది కదా. మొత్తం స్పాయిల్ చేసేసాడు. మనీ రిటర్న్ ఇస్తా అని చెప్పాడు. మళ్ళీ వేరే దాంట్లో ఆర్డర్ చేసుకున్నాను, మళ్ళీ 40 minutes చూపిస్తుంది. ఇప్పటికే లేట్ అయిందిరా బాబు అంటే ఇంకా లేట్ అవుతుంది. మా వాళ్ళు ఓపికతో ఉండలేక ఆల్రెడీ ఎక్కడో ఖాళీ అయ్యారు, ఒక్కడు మాత్రమే మిగిలిన్నాడు. ఈ తిండి వల్ల ఏంటంటావు? ఏంటి నైట్లో తినాలనిపించే పిచ్చి ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు. నేను లేచింది కాక అందరినీ లేపాను. నాకేమో ఇప్పుడు కడుపులో ఆకలిస్తుంది. నెక్స్ట్ టైం ఇలాంటి ప్రోగ్రామ్స్ అస్సలు పెట్టుకోవద్దు. ఎంత కోపం వచ్చిందో. ఫుడ్ ఆర్డర్ లాస్ట్ 40 minutes వరకు చూపించలేదు, లాస్ట్ 2 minutesలో ఫుడ్ క్యాన్సిల్ అంటే ఎంత కోపం వస్తుంది చెప్పండి. నాకైతే పిచ్చ కోపం వచ్చింది. ఆల్రెడీ తిట్టాను కూడా, సారీ అన్నాడు. ఫుడ్ లేనప్పుడు ఆర్డర్ రిసీవ్ చేసుకోకూడదు, ఫీల్ బ్యాడ్. ఇంకా ఈ ఆర్డర్కి ఇంకా 25 minutes టైం చూపిస్తుంది. ఇప్పుడు రావాలి, కూర్చోవాలి, తినాలి. అయ్యో నిద్రపోతుంది. నాకేనా నైట్లో తినిపించి ఇంకెవరికైనా ఉంటుందా? ఎక్కువ హోప్స్ పెట్టుకొని ఇంకా ఫుడ్ తింటాము వేస్తాము అన్న టైంలో ఇలా ఫ్లాప్ అవుతుంటుంది అనమాట. మా అమ్మ ఇప్పటిదాకా నన్ను తిట్టి లోపలికి వెళ్ళిపోయింది. చికెన్ ఫుడ్ వస్తుంది ఇప్పుడు. ఏం చేస్తున్నావు? అయితే చెప్పు తీసుకున్నావు ఏంటి? నా చెప్పు తీసుకుని పొద్దున్న చెప్పావా? నీకు నిద్ర వస్తుందో లేదా నాకు మాత్రం తెలియదు, కానీ నాకు ఫుల్ నిద్ర వస్తుంది. పిజ్జా ఆర్డర్ చేసిన కదా ఆల్రెడీ, ఇంకా వస్తుంది. ఫైనల్ గా ఫుడ్ వచ్చిందా? నిద్ర పోతుందా నైట్ కాదా? నువ్వే కదా. నువ్వు ఎందుకు మెలుకున్నావు చెప్పు? నువ్వు తినవలే నాకు తెలుసు, నువ్వు ఎందుకు మెలుకున్నావు? వచ్చాడా రాలే రెండు అయిపోతుంది. బా ఐ ఫీల్ బ్యాడ్ బా. వచ్చాడా
నైట్ లో మేము ఇన్ని పిజ్జాలు ఆర్డర్ చేసుకున్నాం అనమాట. నైట్ లో మా లొల్లి ఇట్లుంటది అనమాట. ఏంటి పెప్పర్ ఇవ్వలేదా? పెప్పర్ ఎందుకు ఇస్తాడు? నువ్వు తినవా? మా ఇంట్లో కరువు బాధ్యతలాగా ఎట్లా తింటున్నారో చూడండి, చూపిస్తాను. వీడు మెయిన్ కరువు బాధ్యత. తింటాడు, తిన్న తర్వాత నేను ఎప్పుడు తిన్నా అని చెప్పేసి అడుగుతాడు అనమాట. తినేసి మర్చిపోతాడు రేపటికల్లా. ఎవరి హడావిలో వాళ్ళు తింటా ఉన్నారు. బాగుంది, బాగుంది గరీష్. తిను, తినడానికి ఇండిగోలో ఇది ఫైనల్ గా తినేసాం అనమాట. ఇప్పటికి టైం 2 అవుతుంది, అయినా నిద్ర రావట్లేదు. ఇప్పుడే తిన్నాం కదా, కొంచెం వాకింగ్ చేయాలి. తెల్లారిపోయింది, ఇంకా ఏం లేదు. బ్రష్ చేసుకోలేదు, ఏం చేసుకోలేదు, అలాగే తినేసాం అనమాట.